నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా వరద నీరు పొంగి పొర్లుతోంది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు ప్రమాదపు అంచుల్లో విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలకు తోడు వరద నీరు చేరడంతో హరినాథపురం విద్యుత్ సబ్స్టేషన్ నీట మునిగింది. ఈ క్రమంలో సబ్స్టేషన్లో ఉద్యోగులకు భద్రత కరువైంది. గత 2 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలుపుతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి నీట మునిగిన సబ్స్టేషన్లో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, అప్డేట్స్ ఏంటి? లహరి విశ్వా తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాలలో వర్షం నీరంతా కూడా నిలబడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ వర్షాలలో భారీ వర్షాలే కాదు, తుఫాన్ అయినా సరే ప్రజలకు విద్యుత్ అవాంతరాలు ఏర్పడకూడదన్న సదుద్దేశంతో అలుపెరగక శ్రమించేవారు విద్యుత్ శాఖలోని షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్ మ్యాన్లే అన్నమాట చెప్పుకోదగింది. అనేక సందర్భాల్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రాణాలు విడిచేది కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే ఫోర్ మ్యాన్లు, లైన్ మ్యాన్లు, షిఫ్ట్ ఆపరేటర్లే వీరే అధికంగా ఉంటారు. ఇంతగా శ్రమించే వీరికి భద్రత కల్పిస్తూ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారుల మీద ఉంటుంది. కానీ ఈ విద్యుత్ ఉన్నతాధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరించడం ఈ చిన్న స్థాయి ఉద్యోగులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చంద్రన్న వెలుగుల పేరుతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యుత్ శాఖలోని అన్ని మరమ్మతులు చేపడుతున్న తరుణంలో కూడా ఈ విద్యుత్ శాఖ అధికారులు చిన్న స్థాయి ఉద్యోగులకు కల్పించాల్సిన భద్రతా చర్యలను చేపట్టడంలో విఫలమవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులు సబ్స్టేషన్లలో ఉండే పరిస్థితి ఉండదు కనుక నెల్లూరు నగర నడిబొద్దులోని హరినాథపురం సబ్స్టేషన్ విషయంలో మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు చిన్న స్థాయి ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి నెలకొంది. గత 2-3 ఏళ్లుగా కూడా వర్షం పడితే చాలు ఇక్కడ సబ్స్టేషన్ లోని ప్రధాన ట్రాన్స్ఫార్మర్లతో పాటు విద్యుత్ కేంద్రం మొత్తం కూడా ఆ వర్షాలు ఆగేంత వరకు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందంటే వర్షకానికి ఒక్కసారైనా డిఈ స్థాయి అధికారులు తనిఖీలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉంటే ఉన్నతాధికారులు ఇప్పటి వరకు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తుంటే కాలు పెట్టి ఏదైనా జరిగితే పోయేది షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్ మ్యాన్లు, ఫోర్ మనం సేఫ్ లో ఉన్న ఎందుకు పట్టించుకోవాలన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా కూడా చెప్పవచ్చు. రిజల్ట్స్ చూస్తే ఈ హర్నల్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుండే విద్యుత్ సరఫరాకు సంబంధించిన కార్యకలాపాలన్నీ షిఫ్ట్ ఆపరేటర్లు చేయించాలి. అంతేకాదు ఈ సబ్స్టేషన్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ అవాంతరాలు ఏర్పడిన సమయంలో లైన్ మ్యాన్లు వాటిని సరిచేయాలంటే ఈ విద్యుత్ కేంద్రంలో ఆ లైన్ కు సంబంధించినటువంటి విద్యుత్ ను నిలువరించి విద్యుత్ పునరుద్ధరణకు పరిస్థితి. అయితే ఇక్కడ సరిచేసేందుకు లైన్ మ్యాన్లు క్షేత్రస్థాయిలో వెళ్లి పనిచేసే క్రమంలో ఎల్సీ అడిగితే ఇవ్వాలన్నా కూడా ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్లు ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం చూపలేకపోవడం ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధాన కారణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా వెల్లడిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ విద్యుత్ సిబ్బంది పనిచేస్తున్న తరుణంలో వారి కుటుంబాలకు ఎవరు అండగా ఉంటారు? వారి కుటుంబాలకు ఏదైనా అండగా ఉంటారు? అసలు ఏదైనా జరిగేందుకు కూడా పూర్తి స్థాయిలో మీరు పట్టించుకోరా అన్న ప్రశ్నలు కూడా ప్రజలు కూడా లేవతున్న పరిస్థితి నెలకొంది. అయితే అధికారుల నిర్లక్ష్యం నెల్లూరు లోని హరినాథపురం సబ్స్టేషన్ ప్రమాదం జరిగేంత వరకు సాగుతుందా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇకనైనా ఈ విద్యుత్ అధికారులు చోద్యం చూడడం మాని విద్యుత్ శాఖలోని చిన్న స్థాయి ఉద్యోగుల ప్రాణాలను కూడా తమ ప్రాణాలుగా భావించి ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని విద్యుత్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేక ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూ ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అంటే అత్యధిక శాతం చేతులు కాలేక ఆకులు పట్టకుండా చందంగా వ్యవహరించే అధికారులు ఇక్కడ కూడా అలానే వ్యవహరిస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.